Ephesians 4th chapter ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము and verse 26. 26వ వచనము. Be angry and sin not. కోపపడుడి కానీ పాపము చేయకుడి. Many people are getting angry చాలా మంది కోపపడుతుంటారు at their brother and sister వారి సహోదరి లేదా సహోదరుల ఎడల, and always putting their hands on their heads, ఆ తర్వాత అన్ని వేళలా తమ నెత్తి మీద తమ చేతులు ఉంచుకుంటారు, thinking evil of brother and sister. వారి ఆ సహోదరి లేదా సహోదరుల ఎడల వ్యతిరేకమైన తలంపులతో. Why should she talk like that? ఎందుకు ఆమె ఆ రీతిగా మాట్లాడాలి? Why should she do like that? ఎందుకు ఆమె ఆ రీతిగా చెయ్యాలి? She is not a good girl. ఆమెమి అంత మంచి వ్యక్తి కాదు. Always she creates some nuisance or some other nonsense and nuisance. అన్ని వేళలా ఆమె ఏదో ఒక గొడవ చిరాకు కలిగిస్తూనే ఉంటుంది. You are angry. నీవు ఆ రీతికి You కోపపడుతున్నావు, are perturbed. నీవు కలవరపడతావు, You are troubled. నీవు బాధపడతావు. God wants to help you at that time. కానీ దేవుడు అట్టి సమయాల్లో నీకు సహాయం చేయనున్నాడు. And that same verse, second part of that same verse, let not sun go down upon your wrath. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. Yes, verse 27. 27వ వచనంలో కూడా అపవాదికి చోటియకుడి. Yeah, you are giving room to the devil when you are angry, even after the evening time. నీవు సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా నువ్వు అపవాదికి చోటిస్తా ఉన్నావు. It is becoming sin when you allow it all through day and night. ఆ యొక్క దినము లేదా ఆ తర్వాత రాత్రంతా కూడా నువ్వు అలాంటి కోపానికి తావిస్తున్నావంటే అది పాపము. Then the devil takes hold of you. అలాంటప్పుడు అపవాది నిన్ను పట్టుకుంటాడు. That's how the devil took hold of Cain. అదే రీతిగానే కయీనును అపవాది పట్టేసుకున్నాడు. He was filled with anger. అతడు కోపం చేత నింపబడి ఉన్నాడు. Wrath, he became wrath. ఎంతో ఉగ్రుడైపోయాడు. He filled his heart with anger. అతడు తన హృదయం అంతటిని కూడా కోపం చేత నింపుకున్నాడు. You are waiting one day, నీవు ఒక దినమంతా కూడా వేచి ఉంటున్నావు, not able to deal with your anger. అంతేగాని ఆ కోపాన్ని బట్టి నువ్వు దాన్ని సరి చేసుకోవడం లేదు. The Bible says, sin not. వాక్యం సెలవిస్తుంది పాపము చెయ్యకుడి అని. If you allow anger more than a day, నీవు ఆ కోపాన్ని ఒక దినము కంటే ఎక్కువగా it అనుమతిస్తే becomes sin in your heart. అప్పుడు అది ఒక పాపంగా తయారవుతుంది నీ హృదయంలో. You think, I did not commit an adultery. నీవేమనుకుంటావంటే నేనేదో వ్యభిచారం చేయలేదు, I did not commit murder. నేనేదో నరహత్య చేయలేదు, I did not steal anybody's property. నేనేమి ఎవరి సొత్తును నేను అపహరించలేదు. But you have anger in your heart. కానీ నీ హృదయంలో కోపమున్నది. You allowed it more than 12 hours. నీవు 12 గంటల కంటే కూడా ఎక్కువగా ఆ కోపాన్ని అనుమతించి అలా Already it has become sin in your heart. అప్పటికే అది నీలో పాపంగా తయారైపోయింది. That's why your heart is becoming harder and harder. అందువలననే నీ హృదయము మరి ఎక్కువగా కఠినంగా తయారైంది. Is there any anger against anyone in your heart? నీ హృదయంలో ఎవరి ఎడలైనా గాని కోపం ఉన్నదా? You are grieving the Holy Spirit. నీవు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు. 30th verse of the same chapter. 30వ వచనము అదే అధ్యాయంలో, Grieve not the Holy Spirit దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. by allowing the anger. ఆ యొక్క కోపానికి చోటిచ్చి What are you doing? నీవేం చేస్తున్నావు? You are grieving the Holy Spirit. నీవు పరిశుద్ధాత్మను When దుఃఖపరుస్తున్నావు. you grieve the Holy Spirit, నీవు పరిశుద్ధాత్మను how దుఃఖపరిచినప్పుడు can you grow in love? ఏ రీతిగా నువ్వు ప్రేమలో ఎదగగలవు? If you don't grow in love, నీవు ఆ యొక్క ప్రేమలో ఎదగనప్పుడు you need not expect any revival in your life. ఎలాంటి ఉజ్జీవాన్ని నీ జీవితంలో ఎదురు చూడకు. God will show you where all you went wrong in this matter. ఈ యొక్క ఏ విషయంలో నువ్వు తప్పిపోయావో దేవుడు నీకు చూపిస్తాడు. Because somebody has done wrong thing against you, ఎవరో ఒకరు నీ ఎడల తప్పుగా వ్యవహరించినందున you are having anger at that person. నీవు ఆ వ్యక్తి ఎడల కోపం కలిగి ఉన్నావు. Did you forgive her with all your heart? నీ యొక్క పూర్ణ హృదయంతో ఆ వ్యక్తిని క్షమించావా? Not only forgiving, but you must forget about it. నువ్వు క్షమించడం మాత్రమే కాదు గాని పూర్తిగా మరచిపోవాలి కూడా. That is the meaning of love. అదే ప్రేమ యొక్క అర్థము. When they ask your pardon, వారు నిన్ను క్షమాపణ కోరినప్పుడు you'll say, all right.
నీవు సరేలే అంటావు, but you are keeping that thing in your mind and suffering with all negative thoughts. కానీ ఆ విషయాన్ని ఇంకా నీ హృదయంలోనే గుర్తుంచుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటావు. What is the use of telling her, all right, I forgive you, అలాంటప్పుడు నువ్వు ఆ వ్యక్తికి సరేలే అని చెప్పి ప్రయోజనం ఏముంది? without not forgetting, పూర్తిగా దాన్ని without మర్చిపోకుండా forgetting. మర్చిపోకుండా